మగనియుడుర్రి నాకే సేతనైతే లేదురా అయ్యా అనుకుంటే నా కోసం పూరీలు చేయి వదినా, నాకు పూరీలు తినబుద్ధి అవుతుంది అంటుండు. కానీ ఏం చేద్దాం, పనాడొచ్చిండు కదా, ఇక నాకు సేతన కాకున్నా కానీ చేసి పెడతా. నేనైతే పిండి విసికి చేత్తా, కాల్చుడైతే నీవంతే అని చెప్పిన. మా బావనైతే జల్లెడ తీసుకొని రమ్మని చెప్పిన, ఎందుకంటే పిండిలో ఆ పురుగులు ఈ పురుగులు ఉంటాయి కదా, అందుకోసమే తీసుకురమ్మంటే ఎందుకు అద్దు అట్లనే చెయ్యు అంటుండు. అద్దు బావా, ఎంతకైనా మంచిదే, జాలైతే పడదామని అన్న. ఇక ఆఖరికత్తే నేనే బుగ్గైనా, ఆ పిండిలో ఏం లేవు. ఇక అట్లనే సన్నరవ్వ తీసుకురమ్మని చెప్పిన. ఇక అలా పోసి ఉత్తే పూరీలు మంచిగా వస్తాయని చెప్పిర్రు, అందుకనే నేను ట్రై చేసిన. ఇది మొదలు పెట్టక ముందు అయితే మా చార్మిక రానే వచ్చింది. ఇక మా అభినందన్ అయితే ఆగుతాడా, చార్మికని చూసినాక ఇద్దరైతే మంచిగా ఆడుకున్నారు. ఇక మా బావ కూడా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి కంచుడైతే నీట్గా అడిగేసిండు. నేనైతే మా బావ లెక్క ట్రై చేస్తా అని చెప్పేసి ఆ పిండినైతే చితకబాదినా. ఎంత ట్రై చేసినా ఆ పిండి మాత్రం కలుపుకుంటలేదు, నా చేతులు అయితే నొస్తున్నాయి. మా గన్ అయితే కాల్సు స్టార్ట్ చేసిండు. ఇక మా బావ ఉన్న కాడైతే అస్సలు ఉండాడు. ఇక నేను చెప్తా అనుకుంటూ ఇక తీసుకొచ్చి అయితే లేచిండు. మొత్తం అన్న అయితే అంకర తుంకర ఎత్తుండు, మా బావకైతే వేయత్తలేదు. ఇక మా అమ్మ చూసి అన్న అట్లనే ఎత్తురు అని చెప్పేసి మా అమ్మ అయితే ఒక టేస్ట్ అయితే చూపించింది. ఇగో ఇట్లా సైడ్కేసి నూనెతోనటంటే మంచిగా వస్తుందని చెప్పింది. మా అమ్మ అయితే మా అభినందన్ యుద్ధమని అయితే వచ్చింది. ఇక నేను పూరీలు చేసింది చూసి చిట్టి నేను చేస్తా అని చెప్పింది. ఇక అమ్మ నేను మొదలు పెట్టినా కదా అని చెప్పిన. అయినా మా అమ్ముకుంటుందా, ఇక ఆడ కూర్చొని అయితే కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇక పూరీలు చేసుడైతే అయిపోయింది. ఇక మా అమ్మ వచ్చినందుకు మా అమ్మకైతే ఒక 4 ఇచ్చినాం. మా గనికైతే 8 పెట్టినా. గని చాలా అని అడిగితే ఇంకా ఇంకా పెట్టు వదినా అంటుండు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకు కూడా ఇస్తాడు కదా, అందుకనే ఎక్కువ ఇచ్చేసిన. మొత్తం మా బావనే చేసిండు, పూరీలు కాదు. ఏంటిదంటే మనకిష్టం ఉన్నది తినాలి, మనకేది నచ్చుతా తినాలి అన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక ఇష్టం వచ్చింది తినాలి అని చెప్పేసి ఇష్టం వచ్చింది చేసుకొని తింటురు. అట్లా తయారైపోయారు. ఇక పూరీలు అయితే వేసుకున్నాం కానీ మా ఇంట్లో అయితే ఏం కర్రీ లేదు. మా అత్తమ్మ వండేటప్పుడే కొంచెం ఎక్కండి అత్తమ్మ అని చెప్పిన. ఇక అదేసి ఇచ్చిర్రు, దాంతోనే తిన్నాం. నాకైతే పూరీలోకి ఆలు పప్పు కర్రీ అంటే చాలా ఇష్టం, ఆ కాంబినేషన్ నచ్చుతుంది. మీలో ఎంతమందికి పూరీలు అంటే ఇష్టమో, ఆ పూరికి ఏ కూర కాంబినేషన్ మంచి ఉంటుందో, మీరు ఏం తింటారో కింద కామెంట్ చేయండి. వీడియో అయితే చూసిరు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.